శుభోదయం అందరికి. నా పేరు ఆదిశ్వర్. నేను కేబీ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న విద్యార్థిని. భాష భాగాలు 5 రకాలు. అవి నామవాచకం, సర్వనామం, విశేషణం, క్రియ, అవ్యయం. నామవాచకం పేర్లను తెలిపే పదాలను నామవాచకం అంటారు. ఉదాహరణ రామయ్య, తోట, చెట్లు మొదలైనవి. సర్వనామం నామవాచక ఒక బదులుగా వాడే పదాలను సర్వనామం అంటారు. ఉదాహరణ ఆడు, వాడు, ఈమె, నేను మొదలైనవి. విశేషణం నామవాచకాలు సర్వనామం ఒక గుణాలను తెలిపే పదాలను విశేషణం అంటారు. ఉదాహరణ అవి ఎర్ర గులాబీలు, ఇది పెద్ద సూట్ కేస్. క్రియ కర్త చేసే పనిని తెలిపే పదాలను క్రియ అంటారు. ఉదాహరణ పావని పాట పాడుతున్నది. అవ్యయం లింగ వచన విభక్తుల చేత మార్పు చెందని పదాలను అవ్యయం అంటారు. ఉదాహరణ అక్కడ, అయ్యో, ఓహో, ఎలా, ఆహా. ధన్యవాదాలు.